ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం కొరకు విజ్ఞాపన ప్రార్థనకు సమాధానమిచ్చే యేసు ప్రభు ఇచ్చే ఈరోజు విజ్ఞాపన వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవునికి మనం చేయు ప్రార్థనల్లో విజ్ఞాపన ధ్వని ముఖ్యమైనది. యేసుక్రీస్తును నమ్ముకున్న వారముగా మనం తప్పక ఈ ప్రార్థన చేసిన తర్వాతే మన ప్రార్థనలను విన్నపములను చేయాలని వాక్యం చెబుతున్నది. మనం ఆ స్థితిలో ఉంటేనే మనకు కావలసినవల్లా నెరవేరగలవు. ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తే నేరుగా దేవుని సన్నిధికి చేరి వాటితో పాటు మన అంశం నెరవేర్పులోనికి వచ్చి సందు దొరుకుతుంది. మన అంశంలో ఎందుకు నెరవేరడం లేదని దేవుని మీద నింద వేస్తున్నామా? అలాగూ చేయవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనము ముందుగా ఇతరుల క్షేమము కొరకు వారికి కావలసినవి మొర్రపెట్టే విధంగా ఉంటే వారి అంశంలో మన ప్రార్థనలు కూడా నెరవేర్పులోనికి వస్తాయి. విజ్ఞాపన ప్రార్థన. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలను నీ సముఖమున నీ బిడ్డల తరపున ప్రార్థన చేయడానికి మాకిచ్చిన ఈ సదావకాశం నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాము. నీ సన్నిధిలో వేడుకునే శక్తిని మా ఎల్లరికూ అనుగ్రహించినావు. నీవు ఆలకించి వర్ధిల్ల చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. గల్ఫ్ దేశాల్లో ఇతర దేశాల్లో ఒంటరిగా ఉండి వేదన పడుతున్న ప్రతి బిడ్డకు స్వాంతన చేకూర్చుము. వారి సంపదలను హెచ్చింప చేయము. ఇండియాలో ఉన్న వారి కుటుంబములన్నిటినీ ఆశీర్వదించుము. వారందరిపై నీ కరుణా కటాక్షములను కుమరించుము. ఆరోగ్యం, ఆయుష్, క్షేమం ఇచ్చి వర్ధిల్ల చెయ్యము. ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాదముల చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు 60 100 సఫలపరిచి ఫలింపచేసి సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము. మౌనిక గారి ప్రార్థన రిక్వెస్ట్ కొరకు మొరపెట్టుచున్నాము తండ్రి. వారి సహోదరి 3 ఏళ్ల కుమార్తె నవీన్ సత్యకు బ్లడ్ క్యాన్సర్ అని దురాత్మ శక్తి వేధిస్తుండగా ప్రభువా నీ రక్తంతో ఆ బిడ్డను నిలువెల్లా కడిగివేయము. ఆ రోగము నుండి విడుదల దయచేసి స్వస్థపరిచి వారిని సాక్షులుగా నిలుపుము. వారికి నీ ధైర్యం అనుగ్రహించి నా బిడ్డకు దేవుడు బంగారు భవిష్యత్తు ఇస్తాడని విశ్వాసమును దయచేయము. ఆ బిడ్డను నీ కౌగిట్లో బంధించి కాపుదల ఇచ్చి సంరక్షించుము. చిన్నారి గారి విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాము. వారి కుమారుడు బాలు కోర్టు చుట్టూ తిరుగుచు కేసులతో కలత చెందుచుండగా న్యాయాధిపతులను నియమించిన ప్రభువ వారి పక్షమున విజయము దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము. వారి కుటుంబములను నిండుగా ఆశీర్వదింప చేయము. రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము. ఉద్యోగంలో తోడయుండుము. గర్భఫలమును అనుగ్రహించుము. కిలారి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబం అంతటినీ సంపూర్ణంగా ఆశీర్వదించుము. నీ విశ్వాసంలో ఎదుగుదల దయచేయము. మాల సుజాత గారి కుమార్తె సుచిత్రకి మంచి ఉద్యోగం దయచేసి గొప్ప మేలులతో నింపుము. వారి కుటుంబాన్ని ఆశీర్వదించుము. చౌత జగదీష్ గారి కుటుంబం దీవించుము. సాతనూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థిస్తున్నాము. వారికున్న అప్పులను నీ ఎదుట మొర్రపెట్టి ఉండగా నీవే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పిచ్చి వారిగా చేదునున్న నీ వాక్య వాగ్దానం నెరవేర్చుము. ప్రతి చిన్న బిడ్డలు చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానముతో నింపి నడిపించి ఆశీర్వదించుము. ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము. వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము. మా పరిచర్యలో నీ ఆత్మ కుమ్మరింప కొరకు వారు ప్రార్థించుచుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని 2వ రాకడ వరకు కొనసాగించుము. కోటేశ్వరి చిన్ని గారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. వారి దీర్ఘాంశములన్నీ కూడా త్వరతనే నీవే నెరవేర్చి వారికి స్వాంతన చేకూర్చుము. వారి పాప నాగభవానికి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము. ప్రతిపంటి బ్రహ్మంగారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నీవే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయము. వారి వ్యాపారంలో అభివృద్ధి చేయము. అప్పులను తీర్చి నీ నామమున అప్పిచ్చివాడిగా చేయము. షేక్ రజియా గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థన అంశములను నెరవేర్చుము. కబీర్ ఫ్యామిలీ రక్షణ కోసం అప్పులు, కోర్టు వాయిద్యములు విడుదల, నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట, వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటినీ నీ సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం.
యాసరపు రాధా సత్యం గారి బిడ్డల కొరకు, వారి కుటుంబం కొరకు, వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము. వారి సర్వ అంశముల కొరకు వేడుకుంటున్నాం. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగగల శక్తిని, ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింటా విజయం దయచేయము. నా సహోదరుడు నానిబాబు నిమిత్తము తన భార్యను బిడ్డను దీవించి ఆశీర్వాదాలు కుమ్మరించుము. మా తల్లికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు. కావున వారందరినీ నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. అరవ శరత్ బాబు గారిని, కర్రి జ్యోతి గారిని, గూది వినోద్ గారిని, అర్గటి వీణాకుమారి గారిని, దారా మనోహర్ గారిని, ఎస్ రామకృష్ణ గారిని, మర్లపాటి హైమావతి గారిని, రాఘవేంద్ర మందు గారిని, లల్లి సుజాత గారిని, నాగేంద్ర కుమార్ గారిని, దీపలపూడి గిరి గారిని, చిలక రామకృష్ణ గారిని, రాజకుమార్ గారిని, అనిల్ కుమార్ గారిని, బూడిది లీలావతి గారిని, ఆదిమాలపు ఝాన్సీ గారిని, జీకే జ్యోతి గారిని, శేషు గారిని, ముల్లంగి ప్రవీణ్ గారిని, సిహెచ్ దేవి గారిని, కందుల లక్ష్మి గారిని, వసంత చిన్నబాబు గారిని, రాజేష్ గారిని, మంతెన ధనలక్ష్మి గారిని, అశోక్ బాబు గారిని, వారిని వారి కుటుంబములను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆయన నిత్యము నడిపించు, క్షమకాలమున తృప్తిపరిచి, ఎముకలను బలపరిచి, నీరు కట్టిన తోటవలే ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి మంగళ స్తోత్రార్పణలు